యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం నిమిత్తమై చదువుతాను. మీరు ఆలకించండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. గతించిపోవునవి ఏమిటో, నిరంతరము నిలుచున్నవి ఏమిటో ఈ వాక్యంలో తేటగా మనకు వ్రాయబడి ఉన్నాయి. లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరూ నిరంతరము నిలుస్తారు. మనము దేవునిలో నిలిచి ఉండటకు ఆశిస్తున్నామా, లేక పతనావస్థలో ఉండి పాతాళానికి దిగాలని ప్రయత్నం చేస్తున్నామా? దేవుని చిత్తాన్ని ఎంతవరకు మనం ఎరిగి ప్రవర్తిస్తున్నాము అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా ఆలోచించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునట తండ్రి అయిన దేవుడు నలగగొట్టుటకు చిత్తమైందట ఆయనకి. అంటే ఏకైక కుమారుణ్ణి శ్రమలకు, నిందలకు, అవమానాలకు అప్పగించటం దేవుని చిత్తము అని మనం చదువుతున్నాం. అదే విషయాన్ని ఈ రోజున నేను ప్రకటించాలని ఆశిస్తే, సిలువను గురించి, ఆయన పడిన శ్రమలు, అవమానాల గురించి చెప్పకుండా ఉండలేను. ఒక విశ్వాసి జీవితంలో రక్షణ పొందాలనుకున్నా, ఆత్మ సంబంధమైన క్షేమాన్ని అనుభవించాలనుకున్నా, జీవితంలో క్రీస్తు యేసునందు వేరుపారి స్థిరపరచబడి ఫలించాలి